A3 అయితే నా దగ్గర రిపేర్కి వచ్చేసింది. సో ఇదైతే క్రాష్ అవగానే గింబల్ ఊడొచ్చేసింది బయటికి. సో యా ఫ్లెక్స్ కేబుల్ కట్ అయిపోయింది అండ్ ఒకసారి చెక్ చేయాలి. సో శివ గారు తీసుకొచ్చారు మార్కాపురం నుంచి. ఇప్పుడు ఎలా పడిపోయింది అది? అది వైర్లకు తగిలి కింద పడిపోయింది రోడ్డు మీద. ఓకే, పడిపోయేసరికి అది జాయింట్ మొత్తం ఊడేసి వచ్చింది. మీరు ఇక్కడ బాగా చేస్తుంటే మార్కాపురం నుంచి వచ్చాను. ఓకే. సో ఇక్కడైతే మోటార్ కూడా విజిబుల్గా తెలుస్తుంది కొంచెం డ్యామేజ్ అయితే. సో చెక్ చేయాలి. గింబల్ ఓపెన్ చేసిన తర్వాత కానీ పవర్ అప్ చేయకూడదు మనం. సో ఒకవేళ మదర్ బోర్డ్ మీద ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫర్దర్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇది రిపేర్ చేసి షుగర్కి డెలివరీ చేసేద్దాం. సో A3 రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక లెగ్ అండ్ గింబల్లో వైబ్రేషన్ ప్లేట్ ఒకటి రీప్లేస్ చేయడం జరిగింది. యా ఫ్లెక్స్ ఒకటి. సో ట్రయల్ వేసుకున్న తర్వాత సో శివ గారు సర్వీస్ ఎలా అనిపించింది? బాగానే ఉంది అన్న. సర్వీస్ చెక్ చేసుకున్నారు కదా డ్రోన్? ఎలా చేసుకున్నా బాగానే ఉంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, మీకు అనుకున్న ప్రైస్లో జరిగిందా? ఇంకేమైనా భయపడ్డారా మీరు? బైక్ లేదన్న నేను. సరే, ఓకే. సాటిస్ఫైడ్ కదా మీరు? థ్యాంక్ యూ.